కాకినాడ రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం రమణయ్యపేట స్పందన ఫంక్షన్ హాల్లో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, రాష్ట్ర శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కూరుపూడి సత్యబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి ఎస్ దాసు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగబోయే టీడీపీ మహానాడు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని, రాష్ట్రానికి రాజధాని పోలవరం పునర్నిర్మాణానికి కృషి చేసి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకి అహర్నిశలు పనిచేసేలా 7 తీర్మానాలు సమావేశంలో తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, మండల అధ్యక్షుడు సీతయ్య దొర, కాకినాడ రూరల్ మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీడీపీ మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుపుకొని మనం మెయిన్ మహానాడికి వెళ్ళటం ఆనవాయితీ. ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం. ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు. అదే ఇప్పుడు నియోజకవర్గ మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేము అందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి 26వ తారీఖున ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సంసిద్ధమయ్యి కడపలో భారీగా తరలి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు చేసే మహానాడిని జయప్రదం చేస్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు నియోజకవర్గంలో మహానాడులో మేము కొన్ని తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాలు ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుని తీర్మానం చేసాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని మన పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేసాం. అదే రకంగా రాబోయే కాలానికి కాబోయే నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 8 గ్రామాలని కూడా కార్పొరేషన్లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు సహకరించారు. ప్రతి కార్యకర్త ఇవాళ అటెండ్ అయ్యారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి పండుగ వాతావరణాన్ని కలిగించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహానాడికి మేము ఇక్కడి నుంచి బస్సులు వేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. అక్కడ వసతులు కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను. మరి ఇక్కడి నుంచి మా కాకినాడ రూరల్ నుంచి నేను తీసుకెళ్ళడానికి సంసిద్ధం చేశాను. ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు వచ్చేవాళ్ళు ఎవరున్నా, మేము ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాకినాడ రూరల్ నుంచి కూడా బస్సులు, అదేవిధంగా టెంపో కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.